కరుగతే దేవే నీ మనసు కరుగతే దేవే నీ మనసు పురుషోత్తమ గోవింద జనార్దన పురుషోత్తమ గోవింద జనార్దన కరుగతే హరి మే నీ మనసు గరుడధ్వజ పీతాంబర హరిశ్రీ గరుడధ్వజ పీతాంబర హరిశ్రీ ధర త్రివిక్రమ కేశవ మాధవ ధర త్రివిక్రమ కేశవ మాధవ నరసింహో కేంద్ర మధుసూదన నరసింహో కేంద్ర మధుసూదన నారాయణ విష్ణు కృష్ణ హరి నారాయణ విష్ణు కృష్ణ హరి హరి మే రమణ గోవింద ఇందిరారమణ గోవింద అంజనీయ వరద గోవింద హర పార్వతీపతయే హర హర మహాదేవ ఏడుకుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మహాజనులారా, పరమ పవిత్రమైన ఈ ప్రాంగణంలో శారదా పీఠం భారతదేశంలోనే అత్యున్నత పరమ పవిత్రమైనటువంటి ససాంప్రదాయమైనటువంటి పీఠం ఇది. శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారు ఎన్నో దశాబ్దాలుగా వారు అనేకానేకమైనటువంటి పుణ్యకార్యాలలో పాల్గొనే సందర్భంలో మేము చెప్పాం. అయితే ఇక్కడ ఈ స్థానంలో శ్రీ శారదా పీఠంలో ఈ తొలి ఏకాదశి సందర్భంగా
ఇక్కడ మహత్తరమైనటువంటి కార్యక్రమాలు, యజ్ఞయాగాదులు, వేదఘోష, నాదోపాసన, సంగీతోపాసన, సంకీర్తన, వేద విధుల స్వస్తివాచకాలతో ఇదంతా ఈ ప్రాంగణమంతా పునీతం కాబడుతోంది. ఈ సందర్భంలో ఇక్కడ హరికథా గానం చేయాలి, మీరంతా హరికథా శ్రవణం చేయాలనేటువంటి సంకల్పం చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ ఇన్నాళ్లకి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి వారి యొక్క అనుమతితో, వారి యొక్క ఆజ్ఞతో పెద్దలు, ఇక్కడ నిర్వాహకులు స్వామి కిరణ్ కుమార్ స్వామీజీ గారు, అలాగే కామేశ్వర శర్మ గారు ఇత్యాదులంతా కూడా ఇక్కడ పెద్ద పెద్దలు అందరూ కూడా ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్న సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ హరికథ చెప్పాలి అని మేము అనుకోవడం, చెప్పించాలని వారు అనుకోవడం జరుగుతుంది, కానీ కుదరలేదు. మా గురువు గారు కోట సచ్చిదానంద శాస్త్రి గారు ఒకప్పుడు ఇక్కడ చెప్పారు కథ, నాకు తెలుసు, నేనే సహకార విద్వాంసులు పంపించాను అప్పుడు. అయితే అప్పటి నుంచి కథాగానం చేయాలి పెద్దల సమక్షంలో అని అనుకోవడం జరుగుతుంది. కాలానికి ఈ సందర్భం కుదిరింది. హరికథాట్టి సర్వకళల సమాహారం. దీనిలో సంగీతం, సాహిత్యం, నృత్యం, అభినయం, హాస్యం, రూపం, సమయస్ఫూర్తి, శృతి, లయ ఇవన్నీ కూడా ఏకైక వ్యక్తిలో మూర్తి ఉండాలి. అప్పుడే హరికథ. దీనికి ఆద్యులు హరికథా పితామహ, అష్టభాషా ప్రవీణ, శారద, సరస్వతి, విజయనగర సంస్థాన విద్వాంసులు, విజయనగర సంగీత కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాల్ శ్రీ మదద్దాడ ఆదిభట్ల నారాయణదాసు గారు. ఆయన కంటే ముందు హరికథ చెప్పాడు ఎవరు? నారదుడు. ఎక్కడ? వైకుంఠంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి సమక్ష హరికథా సంప్రదాయం కొనసాగుతుంది. యావత్ భారతదేశంలో ఎన్నో సభలలో, సంస్థలలో, దేవస్థానాలలో చెబుతున్నాం. కానీ ఇలాంటి విజ్ఞులు, సరసద్వివేక చతురులు, వయోవిద్యా జ్ఞాన సంపన్నులు, కళాప్రపూర్ణులు, వేదవిధులు ఇక్కడ ఉన్నది 100 మంది అయినా కొన్ని వేల మందితో సమానం. ఎందుచేత అంటే విజ్ఞానం కలిగినటువంటి, విజ్ఞత కలిగినటువంటి శ్రోతలు కనుక సమయం ఎక్కువగా ఉండదండి. అందువల్లే హరికథ అంటే కొంచెం టైం కావాలి కదా అన్నారు. ఎలా అవకాశం ఉంటే అలా చేద్దాం. ఎందుచేత అంటే తొందరగా ముగించడంలో ప్రథమ బహుమతి పొందాను నేను. దానిలో ఏం పర్వాలేదు. వేలాది మంది ప్రేక్షకులుంటే ఒకటి ఓ చోట ఓ దాసు గారి కథ చెబుతున్నారట. ఇలాగే హరికథ ఎవ్వరూ లేరు, ఒకే ఒక్కరు వచ్చి కూర్చున్నారట. సరే, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుపోవడం అక్కడ అలవాటు. సరే, మీరు వచ్చారు కదా, కథ చెప్పండి. ఈయన కథ చెబుతున్నారు. ఎవ్వరూ రాలేదు, కానీ ఎదురుగా వచ్చి కూర్చున్న వ్యక్తి మాత్రం అశాంతం ప్రోగ్రాం ఆఖరి వరకు కూర్చున్నట్టు. దాసుగారు చాలా సంతోషించి వేదిక దిగి వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా, ఎవరొచ్చినా రాకపోయినా మీరు ఒక్కరే పరిపూర్ణంగా అశాంతం విన్నారు, చాలా సంతోషం అని చెప్పేదో ధన్యవాదాలు చెబుతూ ఉంటే
ఆయన అన్నారట, అదేమిటండి దాసు గారు, మనలో మనం చదువుకోకపోతే ఎలాగా, మీ తరువాయిత నెక్స్ట్ ప్రోగ్రాం నాదే కదా అన్నట్టు. అంటే ఆయన ప్రోగ్రాంలో ఈయన కూర్చోవాలన్నమాట. మళ్ళీ ఇలా ఉంటుంటాయి కొన్ని. కనుక హరికథా సంప్రదాయం ఏమిటంటే ఒక్కసారి మీ అందరి చేత గోవింద అనిపించడమే. సమాజాన్ని ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి మార్గంలో నడిపించడానికి బోధ చేయడమే హరికథ. ఒరే, ఆనాడు కీచకుడు, జలంధరుడు, రావణాసురుడు, దుర్యోధనుడు, మహిషాసురుడు ఇలాంటి వాళ్ళంతా దుర్మార్గంగా సంచరించారు కనుక వాళ్ళ చరిత్ర అలా ముగిసిపోయింది. ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధ్రువుడు ఇలాంటి వాళ్ళు కారణ జన్ములుగా ఇప్పటికీ పూజింపబడుతున్నారు. కనుక ఆ మార్గాన్ని అనుసరించండి, ఇది మంచిది కాదు అని భారతం కానీ, రామాయణం కానీ, భాగవతం కానీ, ఉపనిషత్ గ్రంథాల్లో కానీ ఇవన్నీ కూడా ప్రజలకు, రాబోయే తరం వాళ్లకు కూడా బోధించడమే హరికథ. జ్ఞానాన్ని బోధించాడు. కాబట్టి శాశ్వతమైనటువంటి మానవ జీవితం కోసం ఊరికే పోరాడకుండా, పాకులాడకుండా, క్షణభంగర్ లాంటిది మానవ జీవితం. వస్తా ఉట్టిదే పోతా ఉట్టిదే ఆశయందుకంట. ఒరే నాయనా, నీవు పుట్టినప్పుడు మొలతాడు కూడా లేదు నీ ఒంటి మీద, వెళ్ళేటప్పుడు కూడా నీ స్థితి అంతే. పుట్టి ఎలా పుట్టావో అలాగే. ఈ మధ్యలో ఈ బ్యాంకు బ్యాలెన్స్ నాది, ఆ భూములు నావి, ఆ పొలాలు నావి, ఆ బిల్డింగ్స్ నావింటాడు. ఏదీ వీడి వెంట రాదు. ఒకవేళ మానవుడు కనుక ఏదైనా పట్టుకెళ్లే అవకాశం కనుక భగవంతుడు ఇచ్చుంటే ఈ భూమి మీద గడ్డి పొరకు కూడా ఉండకపోను, ఎవడిది వాడి పట్టుకుపోను. అలాంటి అవకాశం లేదు కాబట్టి ఎక్కడెక్కడ వదిలేస్తాడు, వాడు పోతాడు, వాడి ప్లేస్లో ఇంకోడు వస్తాడు, వాడు పోతాడు. ఇదంతా నానాటి బతుకు నాటకము కానక కన్నది, కానక కన్నది కైవల్యము. అన్నమాచార్యులు వారు చెప్పారు, ఇదంతా నాటకమేరా నాయనా, ఏదీ నీ వెంట రాదు. మరి ఏమొస్తుంది? నీవు చేసినటువంటి దాన ధర్మముల యొక్క ఫలితం వస్తుంది, నీవు చేసినటువంటి పుణ్యకార్యముల యొక్క ఫలితం నీ వెంట వస్తుంది. కనుక పవిత్రమైనటువంటి మానవ జన్మను ప్రసాదించాడు పరమేశ్వరుడు నీకు. 84 లక్షల జీవరాశుల్లో ఇది మంచి, ఇది చెడు అని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం ఒక్క మానవుడికే ఇచ్చాడు పరమాత్మ. ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రారనేటువంటి షట్చక్రాలు నీలో ఉన్నాయి. జీవుడనేవాడు నీలో ఉన్నాడు, పరమాత్మ అనేటువంటి వాడు నీలో ఉన్నాడు. నీవు చేసేది మంచి పనో కాదో నీ అంతరాత్మ చెబుతుంది, వాడే పరమాత్మ. ఎక్కడికో పోనక్కర్లేదు. ఎప్పుడు పాడారు, ఆ తిరుమల క్షేత్రం వెళ్ళి కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండ చేరవచ్చి తిని, కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండ చేరవచ్చి తిని, కొండ ఒక పిలుపుల్లో పిలిచితే పలుకుతావట, ఆ పలుకులో పులుకుతావట. నీ సన్నిధి నా నిధి
జయిందిరారమణ గోవింద. కనుక అలాంటి జన్మను సార్థకం చేసుకోవడం కోసం ప్రయత్నం చేయని ఆయన ఇప్పటికీ కర్ణుడు బ్రతుకున్నాడు అంటారు. అదేమిటండి అంటారు ఒక ఆయన. యుద్ధం చేస్తున్నారట కురుక్షేత్రంలో. జగదోద్ధారకుడైనటువంటి పరమాత్మ సారథ్యం వహిస్తున్నాడు. అర్జునుడు బాణాలు ప్రయోగిస్తున్నాడు. కర్ణుడు జగద్రక్షకుడైనటువంటి పరమాత్మే పాండవోపక్షం ఉన్నాడు కదా. సరే, అదంతా చాలా చరిత్ర ఉంది. రథం కూలిపోయింది, కర్ణుడికి బాణం తగిలింది, కింద పడిపోయాడు. ఇక ప్రాణాలు పోతాయి కొద్ది క్షణాలు, కానీ పోవడం లేదు. నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ ప్రయోగిస్తున్నాడు అర్జునుడు. వాడికి పూలమాలలుగా పడిపోతున్నాయి అస్త్రాలన్నీ. ఇదేమిటి బావా, నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం ఇవన్నీ కూడా ప్రయోగిస్తున్నప్పటికీ కూడా వాడి ప్రాణాలు పోవడం లేదేమిటి అని అడిగాట అర్జునుడు కృష్ణ పరమాత్మను. ఆహా, సరే ఉండునైనా చూస్తానని చెప్పి దివ్య దృష్టితో చూచారట స్వామివారు. అప్పుడు అన్నట్ట అర్జునుడితో, ఒరే నాయనా, కర్ణుడు ప్రాణాలు తీయడానికి నీవు కాదు కదా, నేను కూడా సరిపోనన్నట్టు. అదేమిటన్నట్టు, వాడు మహాదాత, ఎవడేదడిగితేనిచ్చాడు. సహజ కవచ కుండలాలు ఇచ్చేశాడు, భోగభాగ్యాలు ఇచ్చేశాడు. వాడికి నాది అని ఏది ఉంచుకోలేదు. చివరికి మిత్రుడు కోసం ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తున్నాడు. కనుక వాడి ప్రాణాలు తీయడానికి నీవు కూడా నేను కూడా సరిపోం అని చెప్పి, సరే ఉండు అని చెప్పి యాచక రూపంలో వచ్చట పరమాత్మ. నాయన కర్ణ అన్నాడు. ఇదేమిటి స్వామి ఇప్పుడు వచ్చావు, నా దగ్గర ఏముంది, చివరికి ప్రాణాలు కూడా విడిచిపెట్టేస్తున్నాను, ఇప్పుడు వచ్చారేమిటి స్వామి అన్నట్టు. సరే, ఎప్పుడో ఒకప్పుడు వచ్చాను, నీ దగ్గర ఏమీ లేదంటున్నావు, ఉన్నదే ఇవ్వయా అన్నట్టు. ఏం కావాలన్నట్టు, నీవు జీవితంలో ఇప్పటి వరకు చేసిన దాన ధర్మముల యొక్క ఫలితం నాకు ఇచ్చేయి, నేను వెళ్ళిపోతానన్నట్టు. అది పోతే గాని వాడి ప్రాణాలు పోవు. అప్పుడు వచ్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మని తెలుసుకుని, కృష్ణ ముకుంద నారాయణ వాసుదేవ స్వయం ప్రకాశక సర్వాంతర్యామి కదా స్వామి, ఆ ధర్మం నా ప్రాణాలు తీయడానికి అడ్డొస్తుంది కాబట్టి ఆ ధర్మాన్ని నీవు తీసుకోవడానికి వచ్చావా. సరే, అంతా నీదే. నేను అంటాడు మానవుడు, ఏది వీడిది కాదు. ఇది నేను చేశాను, ఈ బిల్డింగ్ నేను కట్టించాను, ఆ పెళ్లి నేను చేశాను, ఆ మందిరం నేను కట్టి, ఏది వీడిది కాదు, పరమాత్మ చేయిస్తే వీడి చేశాడు. అది తెలుసుకుంటే మానవుడు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతాడు. అప్పుడు నాయనా, నీవు దానకర్ణుడవు, మహాదాతవు, నీకు మరణం లేదు. సూర్యుడు ఉదయించినంత కాలం నీవు బ్రతుకున్నట్టే లెక్క. సూర్యుడు ఉదయించకపోతే కర్ణుడు లేనట్టు. అది పరమాత్మ ఆయనకు ఇచ్చినటువంటి వరప్రసాదం. కనుక మానవుడు బ్రతికి చనిపోకూడదు, చనిపోయి బ్రతకాలంటారు ఇదే. కనుక మన కథా ప్రారంభం చేసుకుందాం. ఉదయం నుంచి ఇప్పటిదాకా కూడా ఈ పూజాది క్రతువులు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి కొద్ది సమయం మనం హరికథా గానం చేసుకుని స్వామి యొక్క కృపకు పాత్రులమై ఆ శారదామూర్తి అనుగ్రహానికి పాత్రులమై శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్రులమై ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క ఆశీర్వాదాన్ని, అనుగ్రహాన్ని కోరుకునేటువంటి భక్తులు లక్షలాది మంది ఉన్నారు. సాక్షాత్తు వారి పీఠంలో, శారదా పీఠంలో వారి అనుగ్రహంతో ఇక్కడ మనకు హరికథాగానం చేయడం అంటే మహద్భాగ్యం, భగవంతుని యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ఆశీర్వాదం. కనుక ఒక్కసారి గోవింద అంటే మనం హరికథా ప్రారంభం చేసుకుందాం. జై శ్రీభద్రమారమణ గోవింద. నీ మముతో నీ భజన చేయుచున్నది
రామా నిన్నే నమ్మినా విద్వాంసులు పెదపాటి భాస్కర్రావు గారు వాయులేనం, అలాగే మా లాలాజీరావు గారు మృదంగం, అద్భుతమైనటువంటి వాద్య సహకారం, ఎంతో అనుభవం, సాధన, యోగం కావాలి హరికథకు పరిపూర్ణంగా వహించాలంటే. కనుక వినదగినటువంటి శ్రోతలు కూడా ఉండాలి. అప్పుడే దాని యొక్క అందం, దేన్నైనా గుర్తించినప్పుడే దాని యొక్క గొప్పతనం ఉండాలి. సరే, మహాభారతంలో విరాట్ పర్వం వినందే భారతం అంతా విన్నా ప్రయోజనం లేదు, ఆ ఘట్టం వినాలన్నారు. అట్టి కథాగానాన్ని మనం చూసుకుందాం. ధర్మతత్పరుడు ధర్మరాజు దుర్మార్గులైన దుర్యోధనాదులతో జోదవాడాడు. మాయాదూదమునందు ఓడిపోయాడు. జోద నియమ ప్రకారముగా సోదరుడైన భీమార్జున నకుల సహదేవులతో భార్య అయినటువంటి ద్రౌపదీదేవితో సహా 12 ఏళ్ళు అరణ్యవాసాన్ని గడిపారు. పాడ్డం అరణ్యవాసం పూర్తయిపోయింది. అజ్ఞాతవాసాన్ని గడపడానికి వెళ్ళిరారు. మార్గ మధ్యమున వారి యొక్క ఆయుధాలన్నీ కూడా ఒక సమీ వృక్షమునకు పాండవ మధ్యముడు బంధించగా ధర్మనందరుడి విధముగా శాసిస్తూ ఉన్నాడు. ఏమని? నరునకును ధర్మనందరునకును దగ్గ నరులకు భయంకరముగా ఘోరకముల ఎత్తులకు వట్ట దప్పిజమా యమతనూజుండు శాసించి ఆయుధముల కొన్ని రాగాలు వింటే రోగాలు పోతాయట. సంగీతంలో జీవం ఉంది, పరమాత్మ ఉన్నాడు. ఒకప్పుడు ఇదే తోడి రాగాన్ని తిరుమల క్షేత్రంలో సంగీత లోకంలో భారత రత్న అన్నారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని. ఆవిడొక్క ఆవిడికే ఉంది ఆ బిరుదు. ఆవిడ పాడుతూ ఉంటే తిరుమలలో వాళ్ళంతా అన్నారటమ్మా, 1 గంట సేపు పాడండి, మేము రికార్డ్ చేసుకుంటాం, శ్రీవారి గర్భగుడిలో వేసుకుంటాం, 1 గంట సేపు ప్రత్యేకంగా పాడాలని అడిగారు. ఆవిడ ఆ రోజుల్లో 80,000 అడిగిందట. వాళ్ళందరూ ఉన్నారు, అదేమిటమ్మా, ఇది శ్రీవారి సన్నిధి,
ఎక్కడికెక్కడి నుంచో వచ్చి ఉన్నదంతా హుండీలో పడేసి గుండు చేయించుకుపోతుంటారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. మరి కొంచెం కన్స్ట్రక్షన్ చెప్పండి అన్నారు. ఆవిడంతటా లోకంలో తిరుపతి వెంకటేశ్వరుని కంటే డబ్బున్న దేవుడు ఎక్కడా లేడు, అంత ఇస్తేనే పాడతాను లేకపోతే పాడినందట. సరే కొంతకాలం ఆగిపోయింది కూడా. తర్వాత పిలిపించారు, పాడించారు, 80,000 చెక్కు రాసిచ్చారు. ఆవిడ హ్యాండ్ బ్యాగ్లోంచి ఇంకొక 20,000 తీసి మొత్తం ₹1,00,000 హుండీలో పడేసిందట. ఇదేమిటంటే ఆయన వడ్డీ కాసులవాడు, ఆపద ముక్కులవాడు, అనాథ రక్షకుడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ నీ పదమున శిరమున వకీ భావమున వేడితి కావుమా కలిలో వెంకటనాయక. ఎన్నో ఇలాంటి సంఘటనలు. సరే మొత్తం మీద ధర్మరాజు గారు నాడు ఆయుధములతో, ఓ ఆయుధములారా అరణ్యవాసం పూర్తయిపోయింది, అజ్ఞాతవాసానికి బయలుదేరి వెళుతూ ఉన్నాం. ఈ 1 సంవత్సరము అజ్ఞాతవాసము గడిపేంత వరకు నాకును నా సోదరుడైన అర్జునుకును తప్ప ఇతరులకు భూత ప్రేత పిశాచ సర్పముల వలె కనిపించెదరుగాక అని శాసించాడు. శాసించి పాండవులు మాయావేషధారుడై మత్స్యదేశంలో ఎవరు ఎలా ఏ విధంగా ప్రవర్తించాలో చోటు కూర్చొని ఆలోచించుకుంటున్నారు. యతివేషమున్న గంగుడను పేరా, యతివేషాన్ని ధరించడానికి ధర్మరాజు గారు నిర్ణయించుకున్నట్ట. ఎందుచేత ఆయన ఎవరికి నమస్కారం చేయకూడదు. ఎవరైనా నమస్కరిస్తే నమస్కారం చేయొచ్చు, కానీ ముందుగా మాత్రం తానెవరికీ దండం పెట్టకూడదు. అంటే ఆయన రాజసూయ యాగం చేశాడు, పైగా చక్రవర్తి కనుక మాయావేషధారుడై మత్స్యదేశంలోకి వెళ్ళాలి. వెళ్ళగానే రాజ్యానికి ప్రభు అయినటువంటి మహారాజుకు దండం పెట్టాలి. అలాంటి నమస్కారం ఈయన చేయకూడదు. మరి ఎలా అని ఆలోచించితే అప్పుడు యతి రూపాన్ని ధరించడానికి శాస్త్రం ఏమిటంటే, యతులకు వేద విధులకు విద్వాంసులకు మహారాజైనా చక్రవర్తి అయినా నమస్కరించాల్సిందే. వాళ్ళు కారణ జన్ములు కాబట్టి. అక్కడ చక్రవర్తి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు లెక్క. శాస్త్రం యతులకు వేద విధులకు విద్వాంసులకు వాళ్ళు ఎక్కడైతే పూజింపబడుతూ ఉంటారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారు. కనుక అలాంటి యతివేషాన్ని ధరించి సరే ఆ రాజసన్నిధికి వెళితే విరాట్ రాజు నమస్కరిస్తాడు. తద్వారా నేను నమస్కరించిన యాగానికి భిన్నం రాదు కదా అనేటువంటి సంకల్పంతో కంకు భట్టు అనేటువంటి పేరుతో ధర్మోపన్యాసములిస్తూ కాలం గడపడానికి ధర్మరాజు గారు నిర్ణయించుకున్నాడు. అది పాకశాలలో వంటవారిగా ఉండడానికి భీమసేనుడు, నాట్యాచారుడుగా అర్జునుడు అలనాడు శాపం చేత పేడి రూపాన్ని ధరించి నర్తనశాలలో నాట్యాచారుడుగా ఉండడానికి అర్జునుడు, తామగ్రద్ధ అనేటువంటి పేరుతో అశ్వశానాధిపతిగా నకులుడు గుర్రాల కాపరిగా, తంత్రీపాలుడు అనేటువంటి పేరుతో సహదేవుడు పశువుల కాపరిగాను, శైరంధరిగా ఉంటూ మాలిని అనేటువంటి పేరుతో సుదేష్ణాదేవి యొక్క మందిరమునందు దాసిగా కాలం గడపడానికి ద్రౌపదీదేవి నిర్ణయించుకున్నారు. అయితే ఏమండి, అంతా బాగుంది. అతులారాతిమతత్విప ప్రకర్మహర్యక్షోణాబ్ది సర్వసమర్థులు, మహావీరులు, మహాపరాక్రమవంతులు, మహాయోధులు పాండవులు. అలాంటి పాండవులకు భార్య మహారాణి ద్రౌపదీదేవి. ఆవిడ దాసిగా ఉండడం ఏమిటి అన్నారు. అంటే
అక్కడ అర్థం ఏమిటంటే ఆచారం. మహాయోధులు, మహాపరాక్రమవంతులు, మహానుభావులైన పాండవులంతటి వాళ్లే ఒకరి దగ్గర బానిసలుగా ఉంటూ ఉంటే ఇక నేనెంత అని చెప్పి ఆవిడ కూడా అక్కడే దాసిగా కాలం గడుపుతానన్నది. అది పాతివృత్యా ధర్మం అంటే. కష్టమైనా, సుఖమైనా, దుఃఖమైనా, ఏది ఏమైనా భర్తతోనే భార్య. ఆనాటి పరిస్థితులు అట్లాంటివి. కాలం మారిపోయింది, కంప్యూటర్ యుగంలో ఉన్నాం మనం, టెక్నాలజీ పెరిగిపోయింది, ప్రపంచమంతా మన అరచేతిలో సెల్లులో కనబడుతుంది, విజ్ఞానాన్ని పరిపూర్ణంగా కోల్పోతున్నాం. ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. మొన్న భార్యాభర్తలకి చిన్న గొడవ వస్తే ఆ భార్య ఎంది భర్తతో, ఏమండి ఎందుకు వచ్చిన గొడవ, అస్తమానం మీరేదొండం నేనేదొండం 10 మంది వినడం బాగుండలేదు. ఒక్కటే మాట చెబుతున్నాను, భగవంతుడనేవాడు ఒకడున్నాడు. మీలో దోషంగాని పాపంగానుంటే మీరే పోతారు. నాలో దోషంగాని పాపంగానుంటే నా మెళ్ళో మంగళసూత్రాలు లేకుండా పోతాయి. అంటే ఎంత బాగుందో చూడండి. కృష్ణానదిలో తండ్రి కొడుకులు స్నానం చేస్తున్నారు. ఆ ఒడ్డును నిలబడి తల్లి అంటుంది బిడ్డతో, రే నాయనా పైకొచ్చేయి, పైకొచ్చేయి, ఇంక లోతుకు వెళ్ళకు, ఆ మెట్టు దిక్కు, జాగ్రత్త జాగ్రత్త, పైకొచ్చేయి అంటుంది. ఆ కుర్రాడు అన్నాడు, అమ్మా ఎంతసేపు చూసినా నాకే చెబుతున్నావు జాగ్రత్త జాగ్రత్త, పైకొచ్చే అంటున్నావు. నాతో పాటు నాన్నగారు కూడా చేస్తున్నారు కదా, ఆయనకి చెప్పడం లేదు ఏమిటి జాగ్రత్త అని అడిగాట. ఆవిడంది, ఓరి వెధవ, ఆయన ఈ మధ్య 10 లక్షలకు ఇన్సూరెన్స్ చేశాడరా, నువ్వు పైకి రా అంటుంది. కనుక ఇలాంటి స్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. ఆయా వేషాలు వేసుకున్నారు, మారు పేర్లతో. దీనబాంధవ, జగద్రక్షక, కృష్ణ, ముకుంద, నారాయణ, వాసుదేవ, స్వయం ప్రకాశక, జగదోద్ధారకుడైనటువంటి పరమాత్మను స్తవం చేస్తూ బయలుదేరి మధ్య దేశానికి వెళుతున్నారు పాండవులు. గోప కుటీర పయోపురుత గోపిక బృంద, గోపిక బృంద అలా భగవన్నామంతో సంకీర్తనం చేసుకుంటూ మధ్య దేశానికి వెళ్ళారు పాండవులు. ఎప్పుడూ మంచివాళ్ళు మంచి చోటికే వెళతారు వెతుక్కుంటూ. మీరందరూ పుణ్యమూర్తులు కాబట్టి పుణ్యస్థలానికి వచ్చారు, హరికథాశ్రవణం చేస్తున్నారు. దేనికైనా యోగం కావాలండి. మనం అనుకుంటే జరగదు, అనుకోకుండా జరుగుతుంటాయి కొన్ని. యోగం అన్నారు. ఒకప్పుడు భారతీ తీర్థస్వాముల వారు గుంటూరు వచ్చారు. ఆయన ఎందుకో మరి ఆ సంకల్పం ఎలా వచ్చిందో ఎలా జరిగిందో తెలియదు. బాగా భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో హరికథలు చెప్పేటువంటి వాళ్ళు ముఖ్యుల్ని
ఒక నలుగురు ముగ్గురిని పిలిపించి హరికథ చెప్పించండి అన్నారట. వెంటనే వాళ్ళు ఆ నిర్వాహకులు మమ్మల్ని పిలిపించి భారతీ తీర్థ స్వాముల వారి చేతుల మీదుగా శ్రీరామ మాడలు భారతీ తీర్థ స్వాముల వారి సమక్షంలో హరికథ చెప్పాం. అంతకంటే ఇక అదృష్టం మరొకట్లేదు. అలాగే ఇవాళ స్వరూపానందేంద్ర స్వామి వారి యొక్క ఆస్థానంలో కథ చెబుతున్నాం. కొన్ని లక్షల చోట్ల చెప్పొచ్చు, అది వేరు ఇది వేరు. ఇది ఒక నియమం, ఒక ధర్మం, ఒక శాస్త్రం, దానికి సంబంధించినటువంటి ప్రదేశాలు. ఇలాంటి చోట ఒక్క 10 నిమిషాలు గానం చేసినా సంతోషమే. అలాగా మంచివాళ్ళు మంచి చోటకి, మిగతా అలవాట్లు ఉన్న వాళ్ళు అక్కడికి, ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళుతూ ఉంటారు. ఏమిటండి అంటే, ఒక ఆయన కుర్రాడు శుభలేఖ పట్టుకెళ్ళి ఇచ్చాట ఒక ఆయనకి. అయ్యా మిమ్మల్ని తప్పకుండా రమ్మనమన్నారు, ఇదిగో నాతో ఈ పత్రిక పంపించారు, వారి అమ్మాయి వివాహం, నన్ను పంపించారని పట్టుకెళ్ళి ఇచ్చాట. ఆయన అన్నట్టు ఊరు సన్యాసి, నువ్వు వచ్చావిట్రా శుభలేఖ తీసుకుని? మంచి వాళ్ళంతా ఇక్కడికి వెళ్ళారా, నువ్వు వచ్చావేమిట్రా శుభలేఖ తీసుకుని? మంచి వాళ్ళంతా ఇక్కడికి వెళ్ళారా, నువ్వు వచ్చావేమిట్రా అన్నట్ట. కుర్రాడు అర్థం చేసుకుని వినయంగా చేతులు కట్టుకుని, మంచి వాళ్ళంతా మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి, నేను మీ దగ్గరకు వచ్చానన్నట్టు. అలాగా సరే, మొత్తం మీద పాండవులు అర్థం. ఊరికే పాపం పెద్ద ఆయన, బాబు టైం ఎంత అయిందన్నాడు మొన్న. హైట్ లెంపకాయ కుట్టాడు కూడాడు. ఇదేమిటయా టైం ఎంత అయిందంటే కుడతామేమిటి, ఇదేమిటనేటప్పటికీ నలుగురు చేరారు అక్కడికి. ఏమైందండి అన్నారు. ఏమీ లేదండి, అబ్బాయిని టైం ఎంత అయిందని అడిగాను, ఇలా కుట్టాడండి, ఏమైనా బాగుందా చెప్పండి అన్నట్టు. వాళ్ళంతా ఆలోచించి, అయ్యయ్యో ఏమనుకోకండి, అబ్బాయి మూగవాడు, మాటలు రావు, మీరు పెద్దవారు టైం అడిగారు, 1 గంట అయింది, చెబుదామంటే వాడికి నోరు లేదు, మీరు అర్థం చేసుకుంటారు, నువ్వు లెప్పకాయ కుట్టాడన్నాడు. ఆయన అన్నట్టు చాలా సంతోషం, 1 గంట ముందు అడగలేదు, రెస్ట్ లేకుండా 12 వాయించేతుడు వెళ్ళొస్తాను. కాబట్టి అర్థం అంటే ఇది కాదు. సరే, మొత్తం మీద పాండవులు అక్కడికి చేరారు. ఆయా పనుల్లో నియమింపబడుతున్నారు. ధర్మరాజు గారు చేరాడు, భీమసేనుడు చేరాడు, అర్జునుడు నాట్యాచారుడుగా తథింధిం తతృతం తం తథర్ర తథింధిం తతృతం తం తథర్ర తకిటథిం నీకు తగినదిరా సురతి కేళి గదివలే సూటిర సురతి నీకు తగినదిరా సురతి కేళి గదివలే సూటిర సదయుడైన వెంకటేశ్వర సదగుణరమ్మనేరా సమయ వరద అని ఆడి పాడి. పూర్వం బాగా ఈ తిల్లానాలు అద్భుతంగా పాడుతూ ఉంటే, నాట్యం చేస్తూ ఉంటే, అభినయం చేస్తూ ఉంటే అద్భుతంగా ఉండేది ఆ కళలు అవన్నీ. ఇప్పుడు క్యాసెట్లు వేసేస్తున్నారు, వీళ్ళు ఏదో ఆడుతున్నారు, ఇది ఒక మోడల్. ఈ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అంటున్నారు, అదొక మోడల్. ఈ రకరకాలు. అదేమిటది, ఈ అన్నమాచార కీర్తనలు పాడుతున్నారు చాలామంది.
ప్రతివాడు గురువే. గురువు అంటే గురువుకు ఒక స్థానం ఉంది. మా భాస్కర్రావు గారు గురువు గారు ఉండేవారు, తిరుపతి పొన్నారావు గారు. మొన్న భద్రాచలంలో రామదాసు జయంతోత్సవాలు చేస్తూ ఉంటే పునరావు గారి పేరు చెబితే అక్కడ ఎంత సంతోషించారు. కుమాండూరు శేషాద్రి గారు వాళ్ళంతా కూర్చున్నారు సభలో, యూనివర్సిటీ డీన్ ఆయన. అలాంటి వాళ్ళంతా కూర్చుని మా పున్నారావు గారి గురించి చెబుతుంటే ఎంతో ఆనందపడ్డారు. ఎన్నో కచేరీలు వాయించారండి. కాబట్టి ఏమిటంటే అది అర్థం ఉండాలి. పాడు గురువు అంటే గురువే. బ్రహ్మ గడిగిన పాదము, బ్రహ్మ గడిగిన పాదము అని పాడారు ఆయన అని రాశారు. దాని అర్థం ఏమిటంటే బ్రహ్మ కడిగాడు రా ఆ స్వామివారి పాదాలు. బ్రహ్మ కడిగిన పాదము. వీళ్ళంతా ఎలా నేర్పారో తెలియదు కానీ వీళ్ళు ఎలా పాడుతున్నారంటే బ్రహ్మ కడిగిన పాదము. వీడి పాదం కడిగాట బ్రహ్మ. అర్థం లేకపోతే చాలా ఇబ్బంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానే పాదము, కడిగిన పాదం. బ్రహ్మ కడిగిన పాద. సరే, అలాగా ఆ తిల్లానాలని బాలమురళి గారు ఆయన సొంతంగా రచించుకుని పాడేవారు. ధీం నన్న దిల్లిల్లాన తిల్లాన నాదర ధీం ధీం నాదర ధీం నాదర ధీం నాదర ధీం ధీం నన్న ధీం నన్న తజిగిడతం తగిడజం తజం 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 తతజం తరితజం తరితజం తగిడ ధీం నన్న సగదులూరి కొయ్యలు కోరిని దర్జేరితిని నేర క్షైరజాయ వై వై వరచి సకల చరాచర ఎల్ల పులగిల్చి తీయని హాయని పించు చిరురబలిని మురళీ మాధురి నీ మురళీ బాలమురళీ మాధురి. మహానుభావుడు కారణజన్ముడై మంగళపల్లి బాలమురళి కృష్ణ గారంటే తీయని హాయని పెంచు చెరురబలిని మురళీ బాలమురళి మాధురి మాధురి ఆంజనేయ వరద గోవింద. కాబట్టి అలాగున అర్జునుడు ఆడి పాడి ఆ నర్తనశాలలో నాట్యాచార్యుడిగా చేరాడు. నకుల సహదేవులు చేరారు, ద్రౌపదీదేవి కూడా చేరింది. అనుకున్న ప్రకారంగా ఎవరి పనుల్లో వాళ్ళు చేరారు. అనుకున్నది అనుకున్నట్లుగా అందరికీ జరగదు. ఓ చోట భోంచేద్దాం కదా అని ఆలోచిస్తూ ఉండగా బోర్డు కనిపించింది, స్పెషల్ మీల్స్ హోటల్ త్రిబుల్ స్టార్ అని ఉంది. ఇదేదో బాగానే ఉందని చెప్పి లోపలికి వెళ్ళాం. చాలా స్పెషల్, పెద్ద ఏసీ హోటల్ అది, పెద్ద ఎయిర్పోర్ట్లు అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సరే, ఆ వంకాయ కూర ఏదో ఉంటే కలుభవం చేస్తూ అనుమానం వచ్చింది మాకు. ఆ సప్లైర్ని కాకేసే బాబు ఇలారా అన్న. ఏమిటన్నా, ఈ ప్లేట్ పొరపాటుని తెచ్చుంటావు నాయనా, ఇది బాగుండలేదు, ఇదేదో నిన్నటి కూరలా ఉంది, తీసేయన్నాను. ఆయన కోపం వచ్చింది. మీది ఏ ఊరు అన్నాడు. నాది ఏ ఊరైతే నీకు ఎందుకైతే తీసి. ఆయన అన్నాడు, ఏమండి తెలిసి తెలియని మాటలు మాట్లాడకండి, ఇది హోటల్ త్రిబుల్ స్టార్ స్పెషల్ మీల్స్. ఇక్కడ నిన్నటి కూరలు మొన్నటి కూరలు ఉండవు. మా హోటల్లో వంట చేసేదే వారానికి ఒక్క రోజు. నీకు దండంరా బాబు. సరే, అలా ఉంటుంది. సరే, మొత్తం మీద కాకుండా ఎవరి పనుల్లో వాళ్ళు చేరారు. హరికథ
వ్యాసుడు మా పరిమి సుబ్రహ్మణ్యం గారు. వ్యాసుడు ఎంత గొప్పవాడు, హరికథాలోకంలో పరిమి సుబ్రహ్మణ్యం గారు ఎంత గొప్పవారు. కొంతమంది ఉన్నారు మహానుభావులు, పూర్వీకులు, వాళ్ళు ఇప్పటికీ బ్రతుకున్నట్టే లెక్క. నారాయణదాసు గారు కానీ, పెద్దింటి సూర్యనారాయణ దీక్షిత్ దాసు గారు కానీ, పరిమి సుబ్రహ్మణ్యం గారు కానీ, ఉసునూరు సుబ్రహ్మణ్యమూర్తి గారు కానీ, ఉదపాక మల్లేశ్వరరావు గారు కానీ, ఇలాంటి వాళ్ళు వెళ్ళిపోయి 50-60 సంవత్సరాలు అయిపోయినా ఇప్పటికీ ఆ హరికథలు విన్న వాళ్ళు ఏమండి ఇలా చెప్పేవారు, ఆయన ఇలా చెప్పేవారు, ఈయన ఇలా పాడేవారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. అది బ్రతుకున్నట్టే లెక్క. కనుక అది మర్చిపోలేరు ఇప్పటికీ. ఓం హరా శంకర అనేటప్పటికల్లా ఆ పాండురంగదాసు గారు పాడేవారండి, బాగా పాడేవారు ఇది అంటారు ఇప్పటికీ. ఆయన చేత టాటానగర్లో 10 రోజులు పాడించుకున్నట్టు ఒక ఆయన, ఈ ఓం హరా శంకర. రోజు వచ్చేవాడు సేటు గారు, 10 రోజులు పాడించుకునేవాడు, ₹1 ఇవ్వలేదు, రోజు వచ్చి పాడించుకుని వెళ్ళిపోయేవాడు. ఏమిట్రా ఇది అనుకున్నారు. ఆఖరి రోజున ఫియట్ కారు ఒకటి బహుమానంగా ఇచ్చి పంపించారు. ఇది యథార్థంగా జరిగింది, అందరికి లోకమంతా తెలుసు, దేశమంతా తెలుసు. చిన్న కారు బహుమానంగా ఇచ్చారు ఒక హరిదాసుకి, అదే రికార్డ్. ఆ సంగతి నాకు తెలిసి నేను కూడా వెళ్ళి ట్రై చేశాను. మనకు సైకిల్ కూడా ఇవ్వలేదు అనుకోండి. ఎవరికి ఎక్కడ ఏది ప్రాప్తమో అదే తప్ప మనం ఏదో అనుకుంటే కుదరదు. అది మనం అనుకున్నది జరగదు. పరమాత్మ ఏం చేయాలో అది చేయిస్తాడు అంతే తప్ప ఇదంతా కాదు. సరే, ఆయా వేషాలు వేసుకున్నారు, కాలం గడుపుతూ ఉన్నారు. ఎంతటి మతిమంతులైనా ధృతిమంతులైనా విధిని అనుసరించవలసిందే కదా. ఆహా, సర్వసర్వం జగ్ర రక్షణము చేయందగురేడు సన్యాసి కరఘాతమున వేరుగిరినే నురుగుదీయుగల దోర్బలుడు శుభగారుడై సీతం శుభవుళి గెలిచిన దోదు బుగ్గపై వ్రేలిడు కొనియాడు పెడియయ్యి మహనీయ శతకోటి అదన సౌందర్య విగ్రహుడట్లు గుర్రాల రాయుడై కలకికిలనేని శీలముందప్పబోని పుణ్యవర్తనుడట్లు గొల్లబోయుడై వాసిగాల్చిన దొరసాని దాసి కటకట ఏమనగవచ్చు కాలమగేమ అకట ఆహా, సర్వభూమండలాన్ని కూడా నిరాటంకముగా పరిపాలన చేయగలిగిన సర్వసమర్థుడైన ధర్మరాజు సన్యాసి వేషంతో ఉన్నాడే. ఒక్క తన్ను తంతే పర్వతాన్ని పిండి చేయగలిగిన 1000 ఏనుగుల సత్తువు కలిగిన బలపరాక్రమ సంపన్నుడైన భీముడు వంటవారిగా ఉన్నాడే. సాక్షాత్తు ఈశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందినటువంటి అర్జునుడు పేడి అయిన నాట్యాచారుడుగా ఉన్నాడే. సౌందర్యంలో మన్మధుణ్ణి ధిక్కరించగలిగినటువంటి అందగాడైన నకులుడు గుర్రాల కాపరిగా ఉన్నాడే. కలలో కూడా శీలము తప్పని సహదేవుడు. ఆహా, జన్మంటే అదండి. కలలో కూడా ఎప్పుడు అబద్ధం చెప్పలేదట సహదేవుడు. మన వాళ్ళు ఒక్కొక్కడికి హరిశ్చంద్రుడని పేరు పెడతారు, వాడి జన్మలో నిజం చెప్పడు. ఎందుకు చెప్పండి? సార్థకం కావాలి ఏదైనా. ఏ పేరు పెట్టినా బిరుదిచ్చినా ఆంధ్రబాల గంధర్వ అన్నారు ఆంజనేయరాజు గారిని. సద్యసో సువిశాల మా ఘంటసాల, క్షీర రసాల సాల మా ఘంటసాల, భారతికి మణిమాల మా ఘంటసాల. కాన
గగనము పైన జారెముఖ గంధర్వతార. ఓ నక్షత్రం రాలిపోయింది ఘంటసాల గారు. వాళ్ళు సార్థకం చేసుకున్నారండి ఆ బిరుదులు ఏమిటి, పేర్లు ఏమిటి. వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళు వచ్చిన పని పూర్తి చేసుకున్నారు, వెళ్ళిపోయారు. వాళ్ళు అందుకే పుట్టారు. కాబట్టి మనం లైఫ్ లాంగ్ జీవితం అంతా వాళ్ళ పాట వింటూనే ఉంటాం. ఊహలు గుసగుసలాడే ఊహలు ఊయలలుగే. ఇది సంగీతం అంటే. ఊరికే గోల అల్లరి ఇవి ఏమిటో అర్థమవుతుంది, ఆ సాహిత్యం ఏమిటో. అలా కాకుండా అప్పుడు వాళ్ళు అద్భుతంగా పాడారు. సరే, మొత్తం మీద పాండవుల అజ్ఞాత దీక్ష గడుపుతూ ఉన్నారు. జీమూతమల్లుణ్ణి పంపించి కౌరవులకు ఆ పాండవులు ఎక్కడున్నారో తెలుసుకోవాలని కౌరవులు ఆలోచించారు. ఏమిటి, జీమూతమల్లుణ్ణి ఓడించాలి మల్ల యుద్ధంలో అంటే ఒక్క భీమసేనుడు తప్ప వేరెవ్వరూ ఓడించలేరండి. కాబట్టి వీడిని సర్వదేశాలు పంపిద్దాం, నాతో మల్ల యుద్ధము చేయవాడు లేడు 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 అన్నట్లయితే భీమసేనుడు ఎక్కడ ఉన్న ఆ యుద్ధం అనేటప్పటికీ పరిగెత్తుకుని వచ్చి మన మల్లుడితో కలబడతాడు. ఎప్పుడైతే భీముడు వచ్చి మల్లుడితో కలబడతాడో మన మల్లుడు ఓడిపోతాడు. ఎక్కడైతే ఓడిపోతాడో అక్కడే భీమసేనుడు పాండవులు ఉన్నట్టు మనకు లెక్క. అందుచేత ఈ కూడా వెళ్ళిన భటులు ఆ వార్తను మనకు తీసుకొచ్చి అందజేస్తారు. మనం అసలుగా వెళతాం, పాండవులు అక్కడ ఉన్నారు రుజువుపరుచుతాం, మరల వాళ్ళను అరణ్య అజ్ఞాతవాసాలకు పంపిద్దాం, మళ్ళీ ఏకచక్రముగా ఈ హస్తినాపుర సామ్రాజ్యమును పరిపాలిద్దాం అని ఆలోచన. జీమూతమల్లుడిని పంపించారు. వాడు సర్వదేశాలు తిరుగుతున్నాడు. తిరిగి 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 మత్స్య దేశం వచ్చాడు. రాజా, మల్ల యుద్ధం నన్ను మార్గది మండల రాజా, మల్ల యుద్ధమును ఎదిరించి జయించగలిగిన వాడు ఈ సర్వభూమండలంలో లేడు. ఒక్కొక్క కీర్తన, ఒక్కొక్క పద్యం, ఒక్కొక్క రాగం టైం తీసుకుని పాడాలి అంటే చాలా టైం పట్టేస్తుంది. పూర్వం మేము హరికథలు ప్రారంభించినటువంటి కొద్ది రోజుల్లోనే 5 గంటలు తగ్గకుండా హరికథ చెప్పేవాళ్ళం. తెల్లవారు చెప్పించేవారు. అప్పుడే అయిపోయిందండి అనేవారు. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఇప్పుడు అరగంట ఉంటుందా అండి కథ, పావుగంట ఉంటుందా అండి? ఎలాగా హరికథ అంటే హరికథ పావుగంటలో అరగంటలో అయ్యేది కాదు. మిగతా కార్యక్రమాలు పర్వాలేదు. కచేరీ అనుకోండి, 2 కీర్తనలు పాడి ముగించేస్తారు. నాట్యం అనుకోండి, 2 ఐటమ్స్ చేసి వదిలేస్తారు. హరికథ అరగంటలో పావుగంటలో అయ్యేది కాదు. అన్ని సర్వకళల సమాహారం అన్నారు దీన్ని. అందుకే ఒకప్పుడు రేడియోలో గంట చెప్పించేవారు కథ. దాన్ని ఎవరో పెద్దలు ఆలోచించి అరగంట చేశారు. నేను అడిగాను డైరెక్టర్ గారిని, ఏమండి మరీ అరగంట చేశారు, కష్టం కదా అన్నాడు. సంతోషించండి, మా వాళ్ళు పావుగంట చేద్దామని ఆలోచిస్తున్నారు అన్నాడు ఆయన. కాబట్టి ఈ మానవుడు ఆయు ప్రమాణమే తగ్గిపోయాక మనం ఎంత, మన హరికథ ఎంత. కనుక సరే, మొత్తం మీద లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించడమే హరికథ అన్నాం కదా. ఇవాళ ఎలా ఉంది జ్ఞానం అంటే, కంప్యూటర్ యుగంలో ఉన్నామండి, టెక్నాలజీ పెరిగిపోయింది, మనకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు, మా పిల్లలకి తెలియని విషయం లేదంటున్నారు. ఏమిట్రా వాళ్ళకి తెలిసిందంటే, మొన్న ఆ మధ్య ఓ డిఓ గారు ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాట స్కూల్కి.
ఉపాధ్యాయులంతా ఉన్నారు, హెడ్ మాస్టర్ లేరు. సరే ఆ తెలుగు సెక్షన్లోకి వెళ్ళాడు. ఒరే నాయన, శివధనస్సు ఎవరు విరిచారా అని అడిగాడు. కుర్రాళ్ళు ఇచ్చి తల్లి తోడుగా మనకు తెలియదు అన్నట్టు, మనకి అంటే ఆయన్ను కూడా కల్పిస్తున్నాడు. నెక్స్ట్ అబ్బాయి నేను ఎప్పుడు చూడలేదన్నాడు. నెక్స్ట్ నాకెందుకండి ఆ గొడవ అన్నట్టు వాడు. ఎవరి మట్టుకు వాళ్ళు ఇలాంటి ఏమిటండి మాస్టారు, శివధనస్సు ఎవరు విరిచారంటే నేను విరవలేదు, చూడలేదు, ఇలా మాట్లాడుతున్నారు ఏమిటని అడిగితే ఆయన అన్నారట, పోలేండి వేధవది, వాళ్ళు ఎవరు విరవలేదేమో, దాని కాస్ట్, దాని ఖరీదంతో చెప్పండి నేను ఇచ్చేస్తాను అన్నట్టు. ఈయనక మతిపోయి సరే అని చెప్పి బయటకు వచ్చేసాడు. ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు. నమస్కారం అన్నట్టు. నమస్కారం. ఏమిటంటే ఏముందండి, దేశం ఎంత పాడైపోయిందో చూడండి, శివధనస్సు ఎవరు విరిచారా అంటే నేను విరవలేదు, నేను చూడలేదు అంటున్నారు. ఇదేమిటండి మాస్టర్ అంటే దాని ఖరీదిస్తానంటున్నాడు. ఇలా ఉందండి అని ఎస్ఐ గారితో చెప్పారు డియో. ఆయన అన్నట్టు మీరు దాని గురించి మీరు పెద్దగా ఉర్రేవ్వకండి, చిన్న కంప్లైంట్ ఒకటి రాసివ్వండి, అసలు ఎవడు విరిచాడో నేను ఆలోచిస్తాను అంటూ మీకు ఎవరి మీద అనుమానం ఉందా అన్నట్ట. మళ్ళీ అనుమానాలు ఒకటి, ఎవరి డిపార్ట్మెంట్ భాష వాళ్ళకు వస్తుంది. అంటే ఈయనన్నట్ట, హెడ్ మాస్టర్ ఊళ్ళో లేడండి, ఆయన మీద నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉందన్నట్టు. అంటే ఈయనకి తెలియదు అనమాట, ఊరికే ప్రశ్న వేశాడంతే. ప్రపంచమంతా జూటా, ఇది మోసగాళ్ళ సయ్యాట. కనుక ఈ స్థితిలో ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మన పిల్లలకు, రాబోయే తరం వాళ్ళకి నాయనా ఈ మార్గం మంచిది కాదు. జ్ఞానబోధ, జ్ఞానాన్ని బోధించి సక్రమమైనటువంటి మార్గంలో నడిచి సజ్జన సాంగత్యం, వేదం పుట్టినప్పుడు చెప్పారు సజ్జన సాంగత్యం చేయడం ముఖ్యం. కాబట్టి సరే, మొత్తం మీద మల్లుడు, రాజా నాతో మల్ల యుద్ధం చేయవాడు లేడు 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 అంటుంటే ఆలోచనలో పడ్డాడు విరాట్. ప్రక్కనే కూర్చున్నాడు కంకుభట్టారు ప్రవేశంలో ధర్మరాజు. నాయనా, ఆలోచిస్తున్నటువంటి నా మహారాజును చూచి రాజా విచారించవలసిన పని లేదు. చూడండి, కలడు గదా నృప వీరిత గణ్యుడు గద బాణసుడుగా వాడు వీని గెలువగలదా తడి దోర్బలం నేనెరుగుదు ధర్మసూరుడు గడ దెల్లముగా కావునన్ విలువగ పంపుమి బలియు గజలది మను. రాజా, విచారించవలసిన పని లేదు. మన పాకశాలలో వంట చేస్తున్నాడే వలలుడు, ఆ వలలుడు ఈ మల్లుడిని జయించగలడు. అతడి పరాక్రమం నేను ఒకసారి ధర్మరాజు గారి కొలువులో చూచాను, కాబట్టి పిలిపించండి. భటులు వెళ్ళారు, పాకశాల తలుపులకి బంధించున్నాయి. వచ్చిన విషయం చెప్పారు. మనకు ఇష్ట దైవమైన పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ బయలుదేరాడు. ఓం హర శంకర హర హర ఓం హర శంకర. అంగజపద సంహద ఆశ్రిత జనమందర గంగాధర ముదవర గౌరీ వరరాచేరా లింగభూత కురంగ బుద్ధ మంగళాకర ఓం హర శంకర
వినాశ చండిక హృదయ నివాసం ఖండిత కాలుని పాశ మండలంబులెల్ల నిలుడియుడిన పరద్వరయు అంజలి దేగై కోర ఆర్తిని బాపవ దేవా మంజుల భాష సుధీర మామక దోష నివార కంజ భగవత్ దైత్య భంజ హర ఓం హరాశంకర లక్ష్మణరావు అనుకోదు లక్ష్మణరావు ఇలవేడవై దాక్షిణ్యం విడరావు హరిదాసుల మదినున్నావు ఈ క్షణంపేక్ష దీయపేక్ష మోక్ష హరాశం ఓం హరాశంకర ఓం హరాశంకర ఓం హరాశంకర ఓం హరాశంకర రమణ గోవింద ఇందిరారమణ గోవింద ఆంజనేయ వరద గోవింద హరణ పార్వతీపతై హర హర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలాగునా పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ రాజ సన్నిధికి వచ్చాడు. లేరు లేరు లేరటూ ముమ్మారు వాక్కుని వేగా కొన్ని రాగాలు వింటే రోగాలు పోతాయట. సంగీతంలో జీవం ఉంది, పరమాత్మ ఉన్నాడు. అలా కూడా లేరటు మారు అయ్యా, అపారమైనటువంటి సంగీతోపాసన, నాదోపాసన
పునీతమైంది ప్రాంగణం అంతా కూడా. మహామహోపాధ్యాయులు, మహావిద్వాంసులు, వేద పండితులు అనేక మంది ఈ ప్రదేశానికి, ఈ స్థలానికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది పునీతులయ్యారు. కనుక చాలా సందర్భాల్లో కాణిపాకంలో ఒకసారి, హైదరాబాదులో ఒకసారి మేము కథ చెబుతూ ఉండగా స్వామివారు అలా చూచి చిరునవ్వు నవ్వి మమ్మల్ని ఆశీస్సులు అందజేసి వెళ్ళిపోతూ ఉండడం జరిగేది. చాలా సందర్భాల్లో జరిగింది. ఇవాళ వారి సంస్థానంలోనే శ్రీ శారదా పీఠంలో ఇక్కడ కథాగానం చేసుకునేటువంటి అదృష్టం వారి ఎక్కడున్నా వింటూనే ఉంటారు. వారి యొక్క అనుగ్రహం, ఆశీస్సులు, ఇక్కడ పెద్దలు, నిర్వాహకులు చాలా సంస్కారపూరితులు. ఎంతో యోగం ఉంటే కానీ ఇలాంటి చోట కొద్దిసేపైనా కాలక్షేపం చేసేటువంటి అవకాశం లభించదు. కనుక ఆ విధంగా ఒకసారి పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఎవరు ఏది అడిగితే అది ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడే. భోళాశంకరుడు వారణాసి నిల్లయ్య దయమయ్య వారణాసి నిల్లయ్య నిల్లయ్య దయా మయ్య విశ్వ కళ్యాణ గుణగే సరరహిత సంసార వినిర్భయ సద్భక్త ప్రదతి జయం భారరహిత ప్రదతి జయ భూరి భూయిగ ఉన్నయ్య శాస్త్రి వినుత ఓం నమ శివాయ వాసుదాసి పార్వతీపతై హర హర మహాదేవ్. ఏమిటంటే అస్తమానం గోవింద గోవింద అని మేమంటూ మీ అందరి చేత అనిపించేటువంటి ఏకైక కళ హరికథ ఒక్కటే. ఓసారి రాజమండ్రి సెంట్రల్ జైల్లో చెప్పాను నేను హరికథ. అంటే అక్కడికి కూడా వెళుతుంటారా అని అడక్కండి. అక్కడికి ఇదే పని మీద వెళ్ళాం ఒకసారి మేము. రాజమండ్రి త్యాగరాజ స్వామి వారు ఉత్సవాలు చేస్తారు ఆ గోదావరి గట్టిని. కథ విన్నారు ఆయన. జైలర్ గారు వచ్చారు వేళ ముఖ్య అతిథిగా. కథ ఆశాంతం విన్నారు ఆయన ఎదురుగా కూర్చొని.
ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అన్నారు ఆయన, దాసు గారు ఎక్సలెంట్గా చెప్పారండి కథ, అద్భుతమైన గాత్ర సంపద, మంచి భాష, మంచి మాట, మంచి పాట, మంచి శృతి, మంచి లయ, మంచి హాస్యం, మంచి రూపం అని ఇవన్నీ మాట్లాడి ఆఖరినన్నాడు, ఎప్పటికైనా సరే మిమ్మల్ని మా జైలుకి రప్పిస్తాను చూడండి అన్నాడు. ఎప్పటికైనా సరే మిమ్మల్ని మా జైలుకి రప్పిస్తాడు. దేవుట్రా బాబు ఇలా అంటున్నాడు ఏమిటి అంటే, అక్కడ ప్రోగ్రాంకి రప్పిస్తాను చూడండి నన్ను పోయి ఇలా అన్నాడు అనమాట. సరే ఏదో అయిపోయింది. కొంతకాలం పోయిన తర్వాత ఆర్డర్ వచ్చింది, అది పట్టుకుని మేము వెళ్ళాం, అది చూపించాం, మమ్మల్ని లోపలికి పంపించారు, మళ్ళీ గేటు వేసేశారు. మళ్ళీ వాళ్ళ ఆర్డర్ అయితేనే కానీ బయటికి రావడానికి లేదు. అక్కడంతా పెద్ద సిస్టమేటిక్. సరే లోపలికి వెళ్ళాం, బ్రహ్మాండమైన వేదిక, లైటింగ్ అన్నీ బాగున్నాయి. అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు మాకు ఆడియన్స్, శ్రోతలు. అక్కడ జనానికి లోటు ఏమిటండి, కొన్ని వేల మంది ఖైదీలు, వాళ్ళందరూ కూర్చున్నారు మాకు ఎదురుగా, కూర్చోబెట్టారు. ఒకటే డ్రెస్సు, చుట్టూ ఎస్కార్ట్, పెద్ద గోడ. అక్కడ నమ్మకం కలిగింది నాకు ఏమిటంటే, ఇక్కడ ఎన్ని గంటలైనా చెప్పొచ్చు హరికథ, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోరు. ఎక్కడికి పోతారు? తెల్లవారులు చెప్పినా వినాల్సిందే, మనకు ఎస్కార్ట్ ఉంది కదా. ఆ ధైర్యంతో సుమారు 4-5 గంటలు చెప్పాను హరికథ అక్కడ. వాళ్ళంతా చాలా ఆనందపడ్డారు, ఖైదీలంతా దగ్గరికి వచ్చారు. దాసు గారు అద్భుతంగా చెప్పారు, చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, మీలాంటి వాళ్ళు ఎప్పుడో ఒకసారి ఇలా వచ్చి వెళ్ళిపోవడం కాదండి, ఎప్పుడూ మాతో పాటు ఇక్కడే ఉంటూ రోజు ఇలా కాలక్షేపం చేస్తుంటే టైం పాస్ అయిపోతుంది, ఏదో రూపంగా కొట్టుకొచ్చేయండి అంటున్నారు వాళ్ళు. ఒరే నాయన నీకు నమస్కారం. ఇలా రకరకాలైనటువంటి ఇబ్బంది దేశం తిరిగేటప్పుడు అనేకమైనటువంటి వ్యక్తులు కలుస్తూ ఉంటారు, అనేక సందర్భాల్లో మేము ఉంటాం. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు, రాజసన్నిధికి వచ్చాడు. నాతో యుద్ధం చేసేవాళ్ళు లేరా లేరా అంటుంటే లేకపోవడమే ఉన్నానన్నాడు భీముడు. ఒక్కసారి మల్లుడు మత్స్యఘాతం చేశాడు, ఇటు కొట్టాడు, అటు కొట్టాడు, ఇటు కొట్టాడు, చేతకాని వాళ్ళ నిలబడి ఉన్నాడు భీముడు. అన్నగారు అనుజ్ఞ కోసమై, అసమర్థుడై కాదు. ఇక లాభం లేదనుకున్నాడు ధర్మరాజు గారు. చూచెదవేలనోయి చూచెదవేలనోయి అందుకే దీన్ని అభేరి అన్నారు రాగం. త్యాగరాజ స్వామి వారు పాడారు, తరించారు. వగ్గదు జగ్గు తాళను నన్నేలు కోరా త్యాగరాజ నతని కనలేది అని త్యాగరాజ స్వామి వారు పాడితే, ఇంకా ఎందరో చెలువము మీరగా చంగటలే కలతకు నెలవై నెలవై నిలచిర నిలదు కలలాయలజనికి నిత్తురకరవై అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలో భారదేవు. అగ్నిరగా అక్కున అల్గజు కేళ
అలసిన దేవేరి అలసిన దేవేరి అలవేరు అని ఇలా ఎందరో పాడి తరించి మోక్షాన్ని పొందారు. సరే, ఎప్పుడైతే కనుసైగ చేశాడో ధర్మరాజు గారు లిప్త కాలంలో మల్లుడిని సంహరించాడు. కూడా వచ్చిన భటులు ఈ వార్తను కౌరవేల కింద చేయడానికి వెళుతూ ఉంటే వాళ్ళిద్దరిని భూస్థాపితం చేసేశారు. నకుల సహదేవుడు అజ్ఞాతవాసం గడిచిపోతోంది. ఇంకా తిరుగుతున్నాడు అనుకుని కౌరవులు అనుకుంటున్నారు. ఇలా ఉంటుండగా కొంతకాలమునకు యాత్రార్థమై వెళ్లిన సింహబల నామధేయుడు మత్స్యరాజ్యమునకు చాలకుడు విరాట్రాజు అవమరిది మహారాణి సుధీష్టాదేవి యొక్క తమ్ముడు కీచకుడు ప్రవేశించాడు సభలో. స్వాగతాలు స్వీకరించాడు. అక్కగారి అయినటువంటి సుధీష్ణాదేవుని చుట్టానికి అంతఃపుర ప్రవేశం కాబోతూ ఉంటే ఎవరో హాయిగా వీణాస్వరం చేస్తూ పాడుతూ ఉన్నారు. విఖ్యాత ఏది పాడినా ఏది వాయించినా శృతిపక్వంగా ఉండాలటండి. ఆ శృతిలో లీనమైనప్పుడే పరమాత్మ ఉన్నాడు. పరమేశ్వరుడు ఎక్కడున్నా అంటే అక్కడే ఉన్నాడు. అదే నాదోపాసన. కనుక ఏమాత్రం అపశృతిలో పాడినా అపశృతిలో వాయించినా వేదిక మీద ఉన్న మాకు 6 మాసాలు దరిద్రం పడుతుందట, విన్నవాళ్ళకి 6 ఏళ్ళు పడుతుందట. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక ఇదొక మంచి సంప్రదాయం. మా భాస్కరరావు గారు అల్లుడు గారు అయిన ఇక్కడ రైల్వేలో పనిచేస్తూ అపారమైనటువంటి కళాహృదయంతో కళాభిమానంతో కళా సరస్వతిని గౌరవిస్తూ ఇవాళ హరికథాగానం వినడానికి వచ్చి ఆయన ఫోన్లో మాట్లాడటమే తప్పుడు ఎప్పుడు చూడలేదు. అయితే ఏమిటంటే ఇదొక మంచి అలవాటు. విద్వాంసులను ఈ విధంగా కానుకలిచ్చి గౌరవించడం అనేటువంటిది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం. నారాయణదాసు గారిని కూడా గౌరవించేవారట. ఇలాగే యాదగిరి గుట్టలో హరికథ చెబితే ఒక 5-6 వేల మంది కూర్చుంటారు ఆడిటోరియంలో. యాదగిరి గుట్టలో కూడా స్వామివారు నా కథ విన్నారు. అక్కడ ఎన్ని గంటలు చెప్పినా వింటారు కథ. ఎవ్వరు రూపాయి ఇవ్వరు. తెల్లవారులు చెప్పినా వింటూనే ఉంటారు. కానీ ఇంకో అలవాటు ఉంది అక్కడ, ఇవ్వకుండా ఎవరు వెళ్ళరు. తలో 50, తలో 100, 20 ఎవరికి తోచింది వాళ్ళు అక్కడికి వచ్చి వేదిక దగ్గరకు వచ్చి ఇచ్చి వెళుతూ ఉంటారు. అదొక అలవాటు అనమాట. సరే, మాకు తెలుసుగా ఇలాగే కథ చెబుతున్నాం. సుమారు 4-5 గంటలు చెప్పాను వేళ. మార్కండేయ కథ అయిపోయింది. అందరూ తలో 20, 50 ఇద్దామని చెప్పి అందరూ గుంపులుగా వస్తున్నారు. ఈలోపుగా చివరిని ఎక్కడో కూర్చున్నాయన జేబులోంచి ఒక 1000 రూపాయల కాగితం తీసి పట్టుకుని వస్తున్నాడు. నేను చూశాను. ఈ 20, 50 తీసుకుందాంలే తర్వాత అని చెప్పి వీళ్ళందరినీ కొంచెం ప్రక్కకు తోసేసి ఆ 1000 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయారు. తీరా ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన అన్నాడు, పొద్దున్న కూలీలకి ఇవ్వాలి, చిల్లరుందా అన్నాడు. కొంప తీసేవరా బాబు, ఎవరైనా తీసుకుందామని ఈ ప్రక్కకి తిరిగితే వీళ్ళందరూ కోపం వచ్చి వీళ్ళు వెళ్ళిపోయారు. ఇది పోయింది, అది పోయింది. కనుక ఏదైనా ఒక యోగం అనేటువంటిది ఉండాలి. కనుక ఎన్నో తిరిగాం.
ఎన్నో సత్కారాలు పొందాం, మహామహోపాధ్యాయులు ఆశీస్సులు పొందాం. అయితే ఇవాళ ఇక్కడ ఈ పీఠంలో, శ్రీ శారదా పీఠంలో అమ్మవారి యొక్క అనుగ్రహం, అమ్మవారి యొక్క ఆశీస్సులు, అమ్మవారి యొక్క దివ్య శక్తి మనం పొందేటువంటి అవకాశం ఇక్కడ లభించింది. ఈ సందర్భంగా మా చక్రపాణి ఆర్ఎంఎస్లో అంటే మాకు శ్రీరామచంద్రమూర్తి గారిని శ్రీకాకుళంలో ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది. ఆయన మహా ఉత్సాహికుడైన హరికథలంటే మహా ఇష్టం. శ్రీకాకుళం జిల్లాలో మేము మా భాస్కరరావు గారు మేమంతా ఒక 100 కథలు చెప్పుంటాం. 100 కథలకి అటెండ్ అయ్యాడు ఆయన. ఆ సెలవు పెట్టేయడం, లేదా బాబు వాళ్ళు బాలసుందరం గారి హరికథ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి మొత్తం మీద చుట్టుప్రక్కల ఎక్కడైతే అక్కడ వాళ్ళ అబ్బాయిలను తీసుకుని మోటార్ సైకిల్ మీద అక్కడ కథలు. ఆయన ఇప్పుడు హరిదాస్ అయిపోయాడు, హరికథలు చెబుతాడు ఆయన సరదాగా. అంత అపేక్ష అన్నమాట హరికథ అంటే. అలాగే మా చక్రపాణి గారు వారి దంపతులు చక్కగా హరికథాశ్రవణం చేసి వచ్చి స్వామి యొక్క అనుగ్రహ పాత్రులై ఇవాళ మమ్మల్ని అభినందిస్తూ మా ముగ్గురికి కూడా 300 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబాన్ని కూడా జగద్రక్షకుడైనటువంటి పరమాత్మ పరమేశ్వరుడు శాశ్వతానంద భోగభాగ్యములు ఐరారోగ్యాలు. జై సముద్రమారమణ గోవింద. ఎంతో దేశం తిరిగాం, ఎందరో హరికథ అంటే వేళాకుళం అయిపోయింది. వాళ్ళ ఎవడైనా కాస్త ఎక్కువగా మాట్లాడితే హరికథ చెప్పకుంటున్నారు. అంటే వాడి దృష్టిలో హరికథ చెప్పడం అంటే అధిక ప్రసంగం చేయడం అన్నమాట. అది కాదు. హరికథ అంటే సాధన, ఎంతో యోగం, ఎంతో గురుసేవ, సాహిత్య సంగీతాలలో ప్రావీణ్యత, లయబద్ధంగా శృతిబద్ధంగా సాహితీపరంగా ఆధ్యాత్మిక పరంగా ఎన్నున్నాయండి ఇందులో. కనుక సరే, ఆ విధంగా ఒక్కసారి ద్రౌపదీదేవి వీణాస్వరం చేస్తోంది. నేను శారదాపీఠంలో ఇక్కడ స్వామివారి సన్నిధిలో కథ చెబుతానని అడిగితే పెద్దలు అన్నారు, సమయం ఎక్కువ ఉండదండి అక్కడ, 1 గంట కంటే చెప్పడం కుదరదు అని చెప్పన్నారు. సరే, ఎందుకో సమయం కుదిరింది కాబట్టి కొంచెం చెప్పుకున్నాం ఎక్కువసేపు. అయినా ఇచ్చారు కదా అని చెప్పి తెల్లవారులు చెబుతూ కూర్చుంటే బాగుండదు. కనుక ఇక్కడి నుంచి కథ చెప్పాలంటే కనీసం 4 గంటలు పడుతుంది. 30 నిమిషాల లోపుగా మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరే, ద్రౌపదీదేవి వీణాస్వరం చేస్తోంది. కళాతీత విఖ్యాత ఆవని గౌయ సుధ ఆహా,
కీచకుడు. ఆహా, మహానుభావులు, వేద విధులు, పుణ్యమూర్తులు, కారణజన్ములు జి కామేశ్వర శర్మ గారు. అయ్యా అదే జి కామేశ్వర శర్మ గారు ఇవాళ నేను ఇక్కడ కథ చెప్పడానికి ముఖ్య కారకులు కూడా. ఎంతో సంతోషంతో తప్పకుండా వద్దురు గారండి, తప్పకుండా కథ చెబుదురు గాని అని చెప్పి నన్ను అనుగ్రహించి ఇక్కడ ఏర్పాటు పెద్దలతో చెప్పి, స్వామీజీతో చెప్పి కథాగానం ఏర్పాటు చేయడమే కాకుండా ఎంతో కళా హృదయంతో కళా సరస్వతిని గౌరవిస్తూ మా ముగ్గురికి కూడా 3 ఐదులు 1500 రూపాయలు సమర్పించారు జి కామేశ్వర శర్మ గారు. వారిని, వారి కుటుంబాన్ని సర్వేశ్వరుడు వారందరినీ కూడా సర్వదా శాశ్వతానందాలు, ఆయురారోగ్యాలు, శారదాదేవి యొక్క అనుగ్రహం, విలసితానంద నిత్య కళ్యాణి విమల సుధామయ మంజుల భాషిని శరదిందు వికాస మందహాసిని స్ఫురదిందీవర దివ్యలోచని కావుమంటి శరణంటి నమ్మని కాళ్లనంటియుంటి వేడుకుంటి నీవుగాక దిక్కమరి నాకు నిఖిలేశ్వరి రాజరాజేశ్వరి గౌరీ కనకదుర్గా శారదా. అమ్మా జనని శివకామి జయ శుభకారి విజయ రూపిణి జనని శివకామి. అమ్మరు కన్నా అమ్మవు నీవే, అమ్మరు కన్నా అమ్మవు నీవే. వారు ఇందాక అక్కడెక్కడ ఉంటారు, శ్రీకాకుళంలో ఉండేవారట, కామాక్షి పీఠంలో ఎక్కడో చెప్పారు ఇందాక. వారు మా పూర్వీకులు హరికథకులు పేర్లు ఎన్నో చెప్పారు. కమలకుమారి గారి పేరు చెప్పారు. రావు గోపాలరావు గారి భార్య రావు కమలకుమారి భాగవతారణి గారిని. ఆవిడ ఒకప్పుడు అంతకంటే గొప్పగా హరికథ చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఆడవాళ్ళు ఇప్పటికీ కూడా. కమలకుమారి గారి కథ విన్నవారు ఆయన. అలాగే ఇందిరాబాల గారి గురించి చెప్పారు, తణుకు విశ్వనాథం గారి గురించి, కోట సచ్చిదానంద శాస్త్రి గారి గురించి. ఇలాంటి వాళ్ళ పేర్లు ఇందాక ఆయన చెప్పి కొన్ని రాగాల గురించి అడిగారు. ఈ కీర్తనే రాగం అండి, ఈ కీర్తన. అలాంటి కళా హృదయులు, పెద్దలు, భక్తులు, కళారాధకులు హరికథా సరస్వతిని గౌరవిస్తూ నన్ను అభినందిస్తూ ఒక 50 రూపాయలు సమర్పించారు. అలాగే మా కామేశ్వర శర్మ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ, మరి వారి ఆశీస్సులే మాకు కొన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు విలువ కనుక. అలాగే కిరణ్ కుమార్ స్వామీజీ గారు, వారి యొక్క ఆశీస్సులు, స్వరూపానందేంద్ర స్వాముల వారు, ఇలాంటి మహనీయులు మేము వేలాది కథలు చెప్పినప్పుడు కూడా ఇక్కడ చెప్పామండి, అక్కడ చెప్పాం కథ అని చెప్పాం. సాధ్వీమ తల్లి భక్తులు కళా సరస్వతిని గౌరవిస్తూ మా ముగ్గురికి 300 రూపాయలు సమర్పించారు. వారిని, వారి కుటుంబాన్ని కూడా జగద్రక్షకుడైనటువంటి పరమాత్మ పరాశక్తి శారదా మాత శాశ్వతానంద భోగభాగ్యముల ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ, ఇందాక నేను అడిగాను, ఏమండి ఈ ఆడియన్స్ ఇక్కడి వాళ్ళైనా బయట వాళ్ళు ఎవరన్నా వస్తారా అని చెప్పన్నాను. అక్కర్లేదండి, ఇక్కడ ఉన్న మన సిబ్బంది, మన వాళ్ళంతా మనకి చాలు అన్నారు. నిజంగా చాలు, ఈ తృప్తితో చాలు. కథ ఇంతవరకు జరిగిందంటే అఖిల జగాలకు అమ్మలు కన్నా
అఖిల జగాలకు నీ శరణమునే నమ్మితినమ్మా, నీ శరణమునే నమ్మితినమ్మా, శరణము కోరితి అమ్మా భవాని జననీ శివకారి జయ సుందరి విజయ జననీ శివకారి. ఆ విధంగా పరమేశ్వరుణ్ణి ప్రార్థించుతోంది, పాడుతోంది హాయిగా. కీచకుడు చూచాడు కలరే లోకమున ఇట్టి చెలువము గల పూబోడులు వలపులు వర్షించిని కులుకులాడి ఎవ్వతియో చారు జలధరచ్ఛాదిత చంద్రరేఖ వైఖరిని నారీమణి కడు మాసిన చీరగట్ట హేతువేమో. ఎవరివిడా? ఎప్పుడొచ్చింది ఈ దేశంలోకి? అసలు ఇంతటి సౌందర్యవతి అసలు ఈ లోకంలో ఉందా? వాడు అనుకుంటున్నాడు. చారు జలధరచ్ఛాదిత చంద్రరేఖ వైఖరి, ఇంతటి సౌందర్యవతి, ఇంతటి అందాల రాశి, ఇంత మాసిన చీర కట్టుకుని మా అక్క ప్రక్కన దాసిగా ఉందేమిటి? కలరే లోకమున్న ఇట్టి చెలువముగల పుబో అని మోహపరవశుడై విస్మితుడై కామాంధైనటువంటి కీచకుడు ఆమె సౌందర్యాన్ని వాడి మనస్సులో వర్ణించుకుంటున్నాడు. కనుగీటి చూచిన కామునీయగుగాక మతిమాలిత బ్రతిమాలుకు చిరునవ్వు నవ్వెన కరిముఖండగుగాక ఇక పెండ్లికై తత్తరింపకు చెరకు తాకించిన పరమహంసలేగాని అంగలార్చుతు శివాలాడకు నిలిచి మాట్లాడిన నలువైనను సరిసృష్టిని మరచిపోవును గదే గానిజో ఇట్టి యువతీ జగానగలది తలర్విల్ కాని వాడి పూలకై. ఇట్టి యువతీ జగానగలదే ఒక్క 10 నిమిషాల్లో స్వామివారు అనుష్ఠానం సమయం దగ్గర పడింది కాబట్టి ఎంతసేపు చెప్పినా చెప్పడమే, ఎంతసేపు విన్నా వినడమే, ఎక్కడున్నా వినడమే. వాడెక్కడో ఉండి ఏమిట్రా అక్కడ దొరుకుతుంది హరికథ. ఎవరి హరికథ? పలానా హరికథ. ఎంతసేపు ఉంటుంది హరికథ? ఎంతసేపు ఉంటుంది హరికథ? ఎప్పుడు ప్రారంభించారు హరికథ? ఇప్పుడు ప్రారంభించారు హరికథ అని వాడి ఇక్కడికి రాకుండా అక్కడెక్కడో ఉండి హరి 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 అని మోక్షం పొందేశారు. ఇంక ఇక్కడికి వచ్చి విన్న వాళ్ళకి ఇంకెంత మోక్షం. పరమ పుణ్యస్థలం, దివ్య శక్తి స్వరూపిణి శారదామాత, జగన్నమాత, లోకమాత, పరమ పావని కనుక జగజ్జనని శుభవాణి పురాణి జయమసగవే వరద భయవాణి జగజ్జనని. ఎంతో ఉంది. వియద్గంధోపమ పరమ పావని విపన్న జన కావిత ప్రదాయిని జయ జయ చరాచర విశ్వమోహిని దయామయీ లక్ష్మీపతి పాలిని శరదిందు వికాస మందహాసిని స్ఫురదిందీవర దివ్యలోచని కావు వంటి శరణల్ది నమ్మని కళ్ళనల్ది ఉల్టి వేడుకొల్టి నీవుగాక దిక్కవరే నాకు నిఖిలీశ్వరి
రాజరాజేశ్వరి గౌరీ కనక దుర్గా శారద మాదా అమ్మా జై శ్రీమద్రమారమణ గోవింద్. మనం ఏ పని చేయాలన్నా శక్తి, దాన్నే దైవశక్తి అంటారు. దైవ బలం, దైవ బలం లేదే మనం ఎంతటి వాళ్ళమైనా నిమిత్త మాత్రులమే. ఆ అమ్మ అనుగ్రహం ఉన్నప్పుడే మనం అన్నం తినాలన్నా, పడుకోవాలన్నా, కూర్చోవాలన్నా, లేవాలన్నా శక్తి స్వరూపిణి అనుగ్రహం కావాలి. సరే, మొత్తం మీద ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లవారులు ఎన్నో ఉన్నాయి. సందర్భం కుదిరినప్పుడు, సమయం కుదిరినప్పుడు మరలా ఎప్పుడన్నా చెప్పుకుందాం. కీచకుడు ఆమెను చూచాడు, మోహపరవశుడయ్యాడు, పరిపరి విధాలుగా వేడుకున్నాడు. ఆవిడ కూడా చెప్పింది ఎన్నో ధర్మాలను. ఆయన నేను అలాంటి దాన్ని కాదు, అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మీ అక్కగారి దగ్గర దాసిగా ఉంటున్నాను, నా పాతివృత్యానికి భంగం కలిగించకు, నా భర్తలు గంధర్వులు, అంతేకాకుండా సిరులెల్ల దొరుగుగలుగును పరిభవము ఆయువు క్షీణించు వైరము లెసగున్ నరకావాసము చేకురు పరకాంతల గవయుడన్న పాపము గదా. పరకాంతలను ఆశ సంపదలు తొలగిపోతాయి, ఆయువు క్షీణిస్తుంది, విరోధాలు వస్తాయి, ప్రాప్తి కలుగుతుంది. అంతే లవిరియబోసి శివశక్తి వలె నగువటి చెలువ వెడవాసి మాసిన ఒలువగట్టి దాసినకు నన్ను ప్రేమింపదగునా. వ్రతం చెడ్డా ఫలం దక్కాలి, అందరిని పెనుమాకుల పండ్లు ఆశించిన లాభమేమి, మనందర పరసతుల కోరి రావణాదులందరెందరో అని ఎన్నో ధర్మాలు చెప్పింది. సరసద్వివేక చతురత లేదు వాడికి, దుర్మార్గుడు. అవన్నీ విన్న తర్వాత అన్నాడు వాడు, పరసతీ సంగమమున సంప్రాప్తమైన పాపమును కోరుతునుగాని వాడి తూపుల తాకును సైరంధ్రియను కలిచి పరకాంతలను ఆశించడం వలన సంపదలు తొలుపును ఆయువు క్షీణించిన విరోధములు కల అవన్నీ అనుభవించడానికి నేను సిద్ధమే, కానీ నీ సౌందర్యాన్ని మాత్రం విడిచిపెట్టనున్నాడు. చెయ్యి అని చేదరించుకుని వెళ్ళిపోయింది. అక్కగారి దగ్గరికి వెళ్ళాడు, వేడుకున్నాడు. ఆవిడెన్నో ధర్మాలు చెప్పింది, అయినా వినలేదు. విధి లేని పరిస్థితుల్లో వాడు దుర్మార్గుడు, ఈ దేశాన్ని నాశనం చేసేస్తాడని చెప్పిన ఆయన ఎంత చెప్పిన వినము రవ్వంత ఏమి నీకు తప్పదు చావు, కానీ నేడు మధురసము దెమ్మంచు నీ మందిరమున కంపుదునామెను దాని తీర్చుగం అభిమతము నాయరావ. వెళ్ళు అంది. సరే, వెళ్ళిపోయాడు. విధి లేని పరిస్థితుల్లో ఆమెను ఆజ్ఞాపించింది. కృష్ణా ముకుంద నారాయణ వాసుదేవ స్వయం ప్రకాశక. ఈ పద్యం వింటే దరిద్రం పోతుందన్నాడు నారాయణదాసు గారు. నాటిపన్ కాళింది నతి నల్పు తన్న దీజల బింబి తాకసంబు నల్పు కూలిబందున్న తమాల దాలంబు నల్పు ఉరగాధిపుడు కాలిఖుడు నల్పు పాప చేడలు నల్పు పని మనగ్రములపై గంతులు వేచు నీవు నల్పు దిద్దిన కస్తూరి తిలకంబు నల్పు శరమున నెమ్మిపించయము నల్పు కోరి కోరి నలుపులే కోరుకొనుదు నీదు నామ మక్కపరి జపించు రూపు మాసిన చెంచు మనలోరి నల్పు భక్తపాలన గోపాల బాలకృష్ణ దేవకీనందన అన్నాడు. జై ఇందిరారమణ గోవింద్. సరే, పరమేశ్వరుని ప్రార్థిస్తోంది బోళాశంకరుణ్ణి. యథానవీగలజ్జల ప్రవాహమాలితస్థలే గలీవలంజలంబితం శివం బ్రహ్మో మహాదేవ. విరాజమానముగ్ధిని జగద్బలం మాటవట్టభావకీ కిశోరచంద్రైకరీరతిం ప్రతిక్షణం దరోదరుణుడు దీవులు సుబంధుబంధుని భృత్గతం సుధర్మోదమానమే కుమాకటక్షణో నిత్యబద్ధరోపతి గుహిర్గంభీర్ వినోదమేదు వస్తునే హర 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 మహాదేవ.
భజే హర పార్వతీపతయే హర హర హర. 1,60,60,00,000 సంవత్సరాలకు పూర్వం రావణ బ్రహ్మ కైలాసం వెళ్ళి స్థవం చేశాట. దీన్నే రావణ స్థవం అన్నారు. 1,60,60,00,000 సంవత్సరాలకు పూర్వం రచింపబడినటువంటిది ఇప్పుడు మనం ప్రార్థించుకుంటున్నాం. అది స్టాండర్డ్ అంటే. ఇవాళ వచ్చిన సినిమా పాట రేపటికి మర్చిపోతున్నాం. రేపు వచ్చింది ఎల్లుండే ఉండదు. మళ్ళీ ఆ మధ్యలో ముక్కాలా అని కొన్నాళ్ళు అది అయిపోయింది. రకరకాలు. సరే, అవన్నీ ఇక్కడ ఈ వేదిక మీద చెప్పుకునేటువంటివి కావు, పాడుకునేటువంటివి కావు. కాబట్టి శాస్త్రంగా భక్తి తత్వంతో మనం చెప్పుకునేటువంటి విషయాలు ఆధ్యాత్మిక పరంగా ఎన్నో ఉన్నాయి. ఏమొస్తుందండి హరికథ వింటే? జ్ఞానం వస్తుంది. ఎందుకని? రామాయణంలో ఎన్నో మాటలు చెప్పారు, భారతంలో ఎన్నో చెప్పారు. చిన్న కొటేషన్. ఓ రోజున కుంభకర్ణుణ్ణి లేపాట రావణాసురుడు. ఒరే తమ్ముడు లేవరా అన్నట్టు. ఏమిటని లేచాడు? ఏమీ లేదురా, ఆ సీతామ్మవారిని తీసుకొచ్చా చెట్టు కింద కూర్చోబెట్టాను. ఊళ్ళో వాళ్ళు, ఇంట్లో వాళ్ళు, వీధిలో వాళ్ళు అందరూ నన్ను తిట్టిపోస్తున్నారా. ఈ పని ఎందుకు చేశాను నాకు అర్థం కావడం లేదు. ఆవిడ దగ్గరికి వెళదా ఉంటే అగ్నిహోత్రంలా కనబడుతుంది. ఏం చెయ్యాలరా? దీనికి ఏదైనా సలహా చెప్పన్నట్టు. ఆయన అన్నట్టు తీసుకొచ్చేటప్పుడు నాతో చెప్పి తీసుకొచ్చావా అన్నట్టు. ఒరే నాయనా, గొడవంతో ఎందుకు ఏదైనా అయితే ఓ పని చేయి. ఆవిడికి రాముడు అంటే చాలా ఇష్టం. రామావతారం చూడగానే సర్వం మర్చిపోతుంది. కాబట్టి రాముని యొక్క వేషం ధరించు. ఆ వేషంలో ఆవిడ దగ్గరికి వెళ్ళి నీ సమస్య తీరిపోతుంది అన్నట్టు. ఓరి నాయన, ఆ పని చేశాను, ఏమీ లాభం లేదురా. ఏమైందన్నట్ట. ఏమవడం ఏమిట్రా? ఎప్పుడైతే నేను రామావతారం ధరించానో, రాముని యొక్క వేషం నా ఒంటి మీదకి వచ్చిందో, లోకంలో ఉన్న పరస్త్రీలంతా తల్లుల కింద కనపడుతున్నారా అన్నట్టు. అది రామావతారం యొక్క గొప్పతనం. భక్తి అంటే ఎలా ఉండాలి? ఆంజనేయ స్వామిని చూసి నేర్చుకోవాలి. గురుభక్తి, దైవభక్తి. నిరంతరం రామభజన చేశాడు. రామ రామ శ్రీరామాయణే. ఆ మూర్తి ఈ ప్రాంగణంలో అనేక మంది దేవతలు నిజంగా స్వామివారిని చూస్తూ ఉంటే ఆహా, ఆరాహమము చేసిన వినవే మరి రామా నీ నామము గానము నా జీవనము. రామగానం చేస్తూ హరికథాగానం చేయడమే నా జీవనం. నా జీవనమే రామగానం, హరికథే. నీల నీరద గాత్ర నీల నీరద గాత్ర దశరథ రాజపుత్ర హిత పాత్ర రామ ఎప్పుడైతే చాలా బాధలు పడ్డారు, మొత్తం మీద కీచకుని యొక్క వాటి నుంచి తప్పించుకుంది, సభలోకి వచ్చింది, భీమసేనుని యొక్క పాకశాలకు వెళ్ళి మూడుకుంది. నర్తనశాలలో వాడిని అక్కడికి వాడి మాటలకు వడంబడిన వైఖరిగా నటించి నర్తనశాలకు రప్పించినట్లయితే ముసులుకులో నేనుంటాను, నీవనుకుని మోసపోతాడు, అజ్ఞాతంగా సంహరించేస్తాన్నాడు. అలాగే చేసింది, అలాగే జరిగింది. లిప్తకాలంలో కీచక సంహారం జరిగింది. ఉపకీచకులను సంహరించాడు. ద్రౌపదీదేవిని బంధ విముక్తురాలను చేశాడు. యథారీతిగా మన నర్తనశాలకు పంపాడు. తర్వాత గోవరుడు రక్షించి విజయంతో, విజయుడనేటువంటి పేరుతో అర్జునుడు విజయం పొందాడు. గోగ్రహణం జరిగింది. ఇలా మహాభారతం అంతా కూడా పూర్తయింది. ఏ ఒక్క ఘట్టం విన్నా మోక్షమే అన్నారు. కనుక పరమ పవిత్రమైనటువంటి శ్రీ శారదాపీఠం చినముసిడివాడ, ఇక్కడ పెందుర్తి, ఈ ప్రాంతంలో ఎప్పుడూ రాలేదు, ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి మహద్భాగ్యాన్ని కలుగజేసినటువంటి ఈ నిర్వాహకులకు, పెద్దలకు అందరికీ కూడా స్వామి ఆ
ఆ స్వరూపానందేంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహానికి ఎల్లప్పుడూ కూడా ఎల్లవేళలా వారి ఆజ్ఞ రామాజ్ఞగా భావించి ఇక్కడికి మేము వచ్చి కథాగానం చేయడం జరిగింది. స్వామివారి అనుష్ఠానం టైం సమయం అయింది కాబట్టి ఇంతటితో మనం కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాం. ఇలాంటి సందర్భాన్ని కలుగు చేసినటువంటి పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయ్యా మంగళహారతి చెప్పచ్చండి. పవాన సుతుపట్టు బిందములకు చాలా గొప్ప విశేషం ఏమిటంటే సమయం ఉండదండి. ఒక్క గంట సేపు కూడా మీకు కథ చెప్పడానికి సమయం ఉండదు. అదే ఆలోచిస్తున్నా ఉన్నారు మా కామేశ్వర శర్మ గారు. మరి అనుకోకుండా మనం ఇంతసేపు కథాగానం చేసుకునేటువంటి అదృష్టం స్వామివారి ఆశీస్సులు మీ అందరి ఆశీస్సులు పొందిన మంగళము నయన త్యాగరాజ వింతములకు మంగళము మంగళము బ్రహ్మశ్రీ బాలసుందర హరికథా భాగవతారు గారు తాడేపల్లిగూడెం నుంచి వచ్చి ఎంతో శ్రావ్యంగా ఈ హరికథా కాలక్షేపాన్ని మనకు అందించారు. వారికి అలాగే వయలినిస్టు మృదంగం సహకారం అందించినటువంటి పెద్దలకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ శారదాపీఠం తరఫున చిరు సత్కారం. ఈ కార్యక్రమాన్ని రామకృష్ణారెడ్డి గారు గుంటూరు వాస్తవ్యులు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే బెంగళూరు నుంచి వచ్చినారు ఆల్ ఇండియా బ్రాహ్మణ వైస్ ప్రెసిడెంట్ నటరాజ శర్మ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఎన్నో ఉత్కృష్టమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించి శారదాపేట అంటే స్వామివారు అంటే ఎనలేని భక్తిభావంతో ఉండేటువంటి విష్ణుభట్ల ఆంజనేయ చైతన్యాన్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ముందుగా రంగారెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. రంగారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ముందుగా రంగారెడ్డి గారు భాగవతార్వాన్ని శాల్వాతో సత్కరిస్తారు. క్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయో. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు వారికి కానుకను అందిస్తారు. అలాగే వయలినిస్ట్ వారిని బెంగళూరు నుంచి వచ్చినటువంటి నటరాజ శర్మ గారు శాలువాతో సత్కరిస్తారు. మృదంగా వారిని విష్ణుభట్ల ఆంజనేయ చైతన్య గారు సత్కరిస్తారు.
ధన్యవాదాలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాలు ఈ రోజుతో ఈ కార్యక్రమంతో ముగిశాయి. రేపు మరలా ఉదయం నుంచి అన్ని కూడా వైదిక కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే రేపు సాయంత్రం భక్తి సంగీత ఉపాధి కార్యక్రమం ప్రముఖ నేపథ్య గాయకులు చిత్ర గారు, మాళవిక గారు వీరందరూ కూడా నేమాని పార్థసారథి, పాడుతాతీగా ఫైనల్ వింగర్స్, బోల్బోవి సింగర్స్ అందరూ కూడా వస్తారు. కావున భక్తులు మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుచు నేటి కార్యక్రమాన్ని ముగిస్తున్నాం.